హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ ఫుడ్ అండి. చాలా బాగా కుదిరింది. ఫిష్ పికిల్ ఇది. మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పక్కా కొలతలతో తయారు చేసి చూపిస్తాను. స్టెప్ బై స్టెప్‌గా తయారు చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నచ్చుతుంది. వీడియోలోకెళ్ళిపోదామండి మరి. వీడియోలోకెళ్ళిపోతే బోన్‌లెస్ కొరమేను ఫిష్ అండి ఇది. చక్కగా బోన్‌లెస్‌గా చేయించుకొనొచ్చాము. చికెన్ ముక్కల్లాగే ఉంటాయండి. చక్కగా నీట్‌గా చేసేసి శుభ్రం చేసుకొని ఒకటి 4, 5 సార్లు నీట్‌గా కడిగేసుకొని మనం క్లీనింగ్‌లోనే ఉంటుంది. చాలా బాగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, హ్మ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసెస్ అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. కారం కారం అనేది మళ్ళీ మనం కలుపుతాము. ఇది మనకి ముక్కలకి పడటం కోసము ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పెద్ద స్పూన్లు. ముక్కలకి పడటం కోసం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద బాణీలు పెట్టుకొని ఇది స్పైసెస్ అని మనం ముందుగా వేయించుకోవాలండి. ధనియాలు పెద్ద స్పూన్లు 2, జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలి. అలాగే ఆవాలు తీసుకోవాలి. ఆవాలు ఒక పెద్ద స్పూను, మెంతులు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత మనము లవంగం, చెక్క కూడా ఒక పెద్ద చెక్క అనుకొని లవంగమేమో ఒక 15 అలా తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా దోరగా స్మెల్ వచ్చేటట్టు, సువాసన వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ స్మెల్ చాలా బాగుంటుందండి. అసలు అరోమా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఫిష్ పికిల్కి ఈ మసాలా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అలా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి నేనైతే ఫిష్కి వేయించుకోవడానికి ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. వేరుశనగ నూనె కూడా తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ మనకు వేయించుకోవడానికి బాగుంటుంది. అదిగోండి, ఆ విధంగా ఎక్కువ మాడిపోనూకూడదు, అలాగనే మెత్తబడకుండా తీసేయకూడదు. మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి బాగా ఇది గట్టిగా అవుతుంది అనగా ఫిష్ ముక్క తీసేసుకోవాలి. కనిపిస్తుంది కదండి వీడియోలో. ఆ విధంగా ఉన్నప్పుడు అదిగోండి గట్టి పడింది లేదనేది చూస్తున్నాను. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఫిష్‌నంతా అలాగే నేను తీసుకుంది 1 కేజీ తీసుకున్నానండి. 1 కేజీ తీసుకుని మనం వేయించేసరికి అది మొత్తము అర కేజీ అయిపోతుంది. 1 కేజీ పికిల్ని తయారు చేసుకోవడానికి మనము మొత్తము అలా చేసుకున్నాను. మొత్తం వేయించేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇవి ముక్కలు చల్లపడాలి. మనము నూనె కూడా చల్లపడాలండి. ఆ నూనె అంతా కూడా మనం దీంట్లో యూజ్ చేసేయచ్చు పచ్చడిలో. ఆ నూనె అంతా చల్లబడేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇదే నూనెలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అనేది తీసుకున్నానంటే 100 గ్రామ్స్ తీసుకున్నానండి. కేజీ పికిల్కి 100 గ్రామ్స్ సరిపోతుంది. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, దాంట్లో ఒక 50 గ్రామ్స్ వేసాను. 150 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తము సరిపోతుంది. అలా వేయించేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవచ్చు. అసలు ఆఫ్ చేసేసేయచ్చండి. పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోతుంది. చల్లపడిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ముక్క చల్లపడిపోయింది, నూనె అంతా చల్లబడిపోయింది. కొంచెం నూనె ముక్కకి నూనె అండడానికి, మసాలాలన్నీ అంటడానికి కొంచెం నూనె వేసుకోవాలి ముందు. కొంచెం నూనె వేసుకొని తర్వాత మసాలాలన్నీ కలుపుకోవాలి మనం. కేజీ వాటికి చెప్తున్నానండి. అది అరకప్పు
కప్పుతో అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు. ముందు ఉప్పు కారాలు అవన్నీ వేసుకున్నాం కదండి మనం. ఇప్పుడు ఈ మసాలా నూరుకున్నాం కదండి, ఆ మసాలా అంతా దాంట్లో వేసేయాలి. మిరియాల పొడి కొంచెం ఘాటు ఉండటం కోసం వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నానండి వెల్లుల్లిపాయలువి. అవి మొత్తం వేసుకొని నూనె అంతా వేసేసుకోవాలి. దాంట్లో నూనె వేసుకొని కలుపుకోవాలి. మొత్తము కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. మసాలాకి పట్టడం అంతా ఈ కలపటంలోనే ఉంటుంది. చక్కగా టైం తీసుకొని మనము నీట్గా కలుపుకోవాలి. నిమ్మకాయలు ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను. చక్కగా రసం పిండేసుకొని దాంట్లో పోసేసుకోవాలి. మనకి ఎక్కువ నిమ్మకాయలైనా పిండుకోవచ్చు. ఇది మనకి నెల రోజుల పాటైనా బయట పెట్టుకునైనా తినేయచ్చు. తర్వాత ఇంకా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎక్కువ ఇంకా బిజినెస్ రూపంగా కావాలనుకుంటే నిమ్మకాయలు ఇంకొక 2 యాడ్ చేసుకోండి. చక్కగా నిల్వ ఉంటుంది పాడైపోకుండా. చూసారండి ఎంత జ్యూసీగా వచ్చేసిందో. ఇది మనము ఒక 2 రోజుల తర్వాత తిన్నామంటే అప్పటికప్పుడు కూడా తినచ్చు. 2 రోజుల తర్వాత తిన్నామంటే ఆవకాయలో ఎల్లుల్లిపాయల టేస్ట్ ఉంటుంది చూసారండి. ఈ చేప దాంట్లో కూడా ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వేడి అన్నంలో ఫిష్ పికిల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్.